నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు శ్రీనేని. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై రాష్ట్ర అవతరణ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు సాధారణ వాహనాల రాకపోకలకు అనుమతి లేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పలు మార్గాల్లో ట్రాఫిక్ను మళ్లించనున్నారు. ప్రయాణికులందరూ ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని ప్రయాణికులకు సూచించారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. పలు ప్రాంతాల్లో వేడుకల సందర్భంగా రిహార్సల్స్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై వాహనాలకు అనుమతి లేదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఇక సికింద్రాబాద్, రవీంద్ర భారతి, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్తో పాటు జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు నుంచి ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ అదనపు సిపి వివరించారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్తో పాటు పలు ప్రాంతాల్లోని అమరవీరుల స్తూపాల వద్ద వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు. రిహార్సల్స్ జరుగుతున్న మార్గంలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు గన్ పార్క్ వైపు ట్రాఫిక్ అనుమతించబడదని, నాంపల్లి టీ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలు రవీంద్ర భారతి వైపు కాకుండా బషీర్బాగ్ బీజేఆర్ విగ్రహం వైపు మళ్లించనున్నారు. ఇక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే వేడుకలకు హాజరయ్యే వీఐపీల వాహనాల రద్దీ కారణంగా ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. దీంతో సాధారణ వాహనదారులను వీఐపీ వాహనాలు వెళ్లిపోయాకనే అనుమతించనున్నారు. సిటీఓ, ప్లాజా జంక్షన్ వద్ద ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. హుస్సేన్ సాగర్ ప్రాంతంలో రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ట్యాంక్ బండ్పై సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలతో పాటు రాణిగంజ్, కర్బలా ప్రాంతం నుంచి వచ్చే వాహనాలకు అనుమతించబోమన్నారు. బైబిల్ హౌస్, కవాడిగూడ, లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లించనున్న ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిశాక వెలువడే ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొనకూడదని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తప్పుపట్టింది. ఎన్నికల్లో హస్తం పార్టీ ఓటమికి ఒప్పుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కాంగ్రెస్ వ్యవహారాల్లో రాహుల్ గాంధీ ముఖ్యమైన పాత్ర ప్రారంభించినప్పటి నుంచి కాంగ్రెస్ తిరస్కరణ పద్ధతిని అనుసరిస్తోందని అమిత్ షా ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలుస్తామని కాంగ్రెస్ ప్రచారం చేసుకుందన్న షా ఇప్పుడు వాస్తవం గ్రహించిందన్నారు. ఎన్నికల తర్వాత వచ్చే ఎగ్జిట్ పోల్స్లో ఆ పార్టీకి ఓటమి ఎదుర్కొంటుందని జోస్యం చెప్పారు. మీడియా ప్రశ్నలను ఎదుర్కోలేకే ఎగ్జిట్ పోల్స్పై అనుమానాలు వ్యక్తం చేస్తుందని ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్పై కాంగ్రెస్ నిర్ణయంతో సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి నిర్ధారణ అయ్యిందని బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఎక్స్లో పోస్ట్ చేశారు. హమాస్కు ఇజ్రాయెల్ ప్రతిపాదించిన 3 దశల ఒప్పందం గాజాలో మిగిలిన బందీల విడుదలకు, 8 నెలల మధ్యప్రాచ్య యుద్ధం ముగింపునకు దోహదం చేస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు. కాల్పుల విరమణకు హమాస్ ఇజ్రాయెల్తో ఒప్పందానికి రావాలని కోరారు. ఇజ్రాయెల్పై మరోసారి పెద్ద ఎత్తున దాడి చేసే సామర్థ్యం హమాస్కు లేదన్నారు. హమాస్కు ఇజ్రాయెల్ ప్రతిపాదించిన 3 దశల ఒప్పందం మధ్యప్రాచ్య యుద్ధం ముగింపునకు దోహదం చేస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. తాము ప్రతిపాదించిన ఈ ప్రతిపాదన శాశ్వత కాల్పుల విరమణ, బందీల విడుదలకు రోడ్ మ్యాప్ అని బైడెన్ అన్నారు. మొదటి దశ 6 వారాలు ఉంటుందని తెలిపారు. ఈ దశలో గాజాలోని అన్ని ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణలతో సహా పూర్తిగా కాల్పుల విరమణ ఉంటుందని వెల్లడించారు. ఈ సమయంలోనే గాజాలో రోజు 600 ట్రక్కుల మానవతా సాయానికి అనుమతిస్తారని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. బందీలు, పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తారని బైడెన్ పేర్కొన్నారు. 2వ దశలో హమాస్ వద్ద ఉన్న మిగిలిన బందీలతో పాటు ఇజ్రాయెల్ పురుష సైనికులు సహా అందరినీ విడుదల చేస్తారని తెలిపారు. 3వ దశ గాజా పునర్నిర్మాణానికి పిలుపునిస్తుందన్న బైడెన్ యుద్ధం వల్ల ఏర్పడిన విధ్వంసం పూడ్చడానికి కొన్ని దశాబ్దాలు పడుతుందని వివరించారు. And with this deal, Israel could become more deeply integrated in the region, including, it's no surprise to you all, including potential historic normalization agreement with Saudi Arabia. Israel could be part of a regional security network to counter the threat posed by Iran. All this progress would make Israel more secure, with Israeli families no longer living in the shadow of a terrorist attack. And all this would create the conditions for a different future, a better future for the Palestinian people. This is truly a decisive moment. Israel has made their proposal. Hamas says it wants a ceasefire. This deal is an opportunity to prove whether they really mean it. Hamas needs to take the deal. For months, people all over the world have called for a ceasefire. Now it's time to raise your voices and demand that Hamas come to the table, agrees to this deal, and end this war that they began.
It's time to begin this new stage. For the hostages to come home, for Israel to be secure, for the suffering to stop. It's time for this war to end. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద నిల్వ ఉంచిన బంగారాన్ని ఆర్బీఐ తొలిసారి పెద్ద మొత్తంలో స్వదేశానికి తరలించింది. సుమారు 1,00,000 కిలోల పసిడిని దేశీయ ఖజానాలోకి చేర్చింది. 1991 తర్వాత ఈ స్థాయిలో పుత్తడిని తరలించడం ఇదే తొలిసారి. అప్పట్లో ఆర్థిక సంక్షోభం కారణంగా భారత్ పెద్ద ఎత్తున పసిడి నిల్వలను తనఖా పెట్టాల్సి వచ్చింది. ఆర్బీఐ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద నిల్వ ఉంచిన 1,00,000 కిలోల బంగారాన్ని తరలించి దేశీయ ఖజానాలోకి చేర్చింది. ఆర్థిక సంక్షోభం కారణంగా భారత్ పెద్ద ఎత్తున పసిడి నిల్వలను తనఖా పెట్టాల్సి వచ్చింది. రవాణా నిల్వ సర్దుబాట్లలో భాగంగానే పెద్ద మొత్తంలో పసిడిని స్వదేశానికి తరలించినట్లు తెలుస్తోంది. 2024 మార్చి ముగిసే నాటికి ఆర్బీఐ వద్ద 822.1 టన్నుల బంగారం ఉంది. దీంట్లో 413.8 టన్నులు ఇతర దేశాల్లో నిల్వ చేసింది. గతేడాది 27.5 టన్నుల బంగారాన్ని కొత్తగా నిల్వలో చేర్చింది. ముంబై మింట్ రోడ్డు సహా నాగ్పూర్లోని పాత కార్యాలయాల్లో ఆర్బీఐ బంగారం నిల్వ చేస్తుంది. ఆర్బీఐ కొనుగోళ్ల జోరుతో బంగారు నిల్వలు పెరగగా కొంత పసిడిని విదేశాల్లో నిల్వ చేసింది. అయితే విదేశాల్లో పసిడి నిల్వలు గణనీయంగా పెరగడంతో కొంత మొత్తాన్ని స్వదేశానికి తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఎదురుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో 4 మృతి చెందిన విషాదకర ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. ఎర్రవెల్లి చౌరస్తా సమీపంలో ముందు వెళ్తున్న లారీని స్కార్పియో వాహనం ఢీకొట్టడంతో 4 అక్కడికక్కడే మృతి చెందగా 3 తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో డ్రైవర్ సహా 2 మహిళలు, ఓ బాలుడు ఉన్నాడు. 2 చిన్నారులు, ఓ మహిళ అపస్మారక స్థితిలో ఉండగా వారిని ఆసుపత్రికి తరలించారు. కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్న పోలీసులు కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ ఏపీలోని ఆళ్లగడ్డకు చెందిన వారిగా గుర్తించారు. పల్నాడు జిల్లాలో ఎన్నికల విధుల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు ముఖ్య ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల విధుల్లో ఉంటూ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని నేతలు ఫిర్యాదు చేశారు. జూన్ 4న కౌంటింగ్లో 3 అధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కౌంటింగ్ రోజున అధికారుల అండతో వైసీపీ హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉందని సీఈఓకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పల్నాడులో పోలింగ్ సందర్భంలో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలకి ప్రధానమైన కారకులు అక్కడ ఉన్నటువంటి డిపిఓ విజయభాస్కర్ రెడ్డి, డిఆర్ఓ వినాయక్ రెడ్డి, కూడా డిప్యూటీ చైర్మన్ గుజ్జల శ్రీనివాసరెడ్డి, వీళ్ళ 3 ప్రధానమైన కారకులు. మేము ఈ విషయాన్ని ఏప్రిల్ 15వ తేదీన ఎన్నికల కమిషన్ వారికి తెలియజేస్తే వారు వెంటనే దీని మీద విచారణ కోసం అక్కడ శివశంకర్ గారి జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తే ఆయన విచారణ అధికారిగా డిఆర్ఓ వినాయక్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. అంటే ఇక్కడ కంచె చేను మేసినట్టు దొంగనే మళ్ళా కూడా అక్కడ విచారణ అధికారిగా నియమించడం జరిగింది. ఆ వినాయక్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ఏమాత్రం కూడా అసంబద్ధమైనవి, ఇవన్నీ కూడా అసత్యాలని చెప్పి ఆయన వాళ్ళకు అనుకూలంగా నివేదిక ఇవ్వటం జరిగింది. వీటన్నిటి మీద కలిపి మొన్న మళ్ళా ఫిర్యాదు చేయటం జరిగింది. కర్కివ్ నగరాన్ని కాపాడుకునేందుకు రష్యా భూభాగంలో అమెరికా తయారీ ఆయుధాలను వినియోగించడానికి ఉక్రెయిన్కు అగ్రరాజ్యం అనుమతి ఇచ్చింది. ఇదివరకు విధించిన మౌఖిక ఆంక్షలను పాక్షికంగా సడలించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ వర్గాలు వెల్లడించాయి. తాము సమకూర్చిన దీర్ఘశ్రేణి క్షిపణులు, ఇతర ఆయుధాలను రష్యా భూభాగం లోపలకు దాడులకు ఉక్రెయిన్ ఉపయోగించరాదని తెలిపింది. ప్రస్తుత సడలింపులు కేవలం కర్కివ్ నగరం వరకేనని స్పష్టం చేశాయి. ఆ ప్రాంతంలో రష్యా దాడులను ఎదుర్కొనేందుకు అమెరికా ఆయుధాలు వాడుకోవచ్చునని వివరించాయి. కర్కివ్ నగరాన్ని కాపాడుకునేందుకు అమెరికా దళాలను వాడుకోవడానికి ఉక్రెయిన్ పలుమార్లు అగ్రరాజ్యానికి విజ్ఞప్తి చేసింది. భవనాలకు అదనపు హంగులు తేవడానికి ఇంటీరియర్ డెకరేషన్ ఎంతో ఉపయోగపడుతుందని కిమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొల్లినేని భాస్కర్ రావు అన్నారు. ఆర్కిటెక్చర్లు వాళ్ళ నైపుణ్యంతో విభిన్న రీతుల్లో గృహాంకరణ చేస్తున్నారని, దీని ద్వారా మనసు కూడా సేదతీరి మానసికోల్లాసం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డెకరేషన్ ఆధ్వర్యంలో అవార్డుల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై పలువురు ఆర్కిటెక్చర్లకు అవార్డులు బహిష్కరించారు. గతంలో పాశ్చాత్య దేశాల్లో మాత్రమే అద్భుతమైన భవనాలు కనిపించేవని, ప్రస్తుతం హైదరాబాద్లో అగ్రదేశాలను తలదన్నే రీతిలో నిర్మాణాలున్నాయని తెలిపారు. హైదరాబాద్ షేప్ను అంతా కూడా ఏ విధంగా మార్చారంటే ఆ గొప్పతనం ఒక ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్ వీళ్ళందరూ ఉంటుంది. దీని వల్ల మన లైఫ్లో కూడా మనకి పీస్ ఆఫ్ మైండ్, టెన్షన్ ఫ్రీ అన్నీ ఉండాలి అని అంటే మనకి హ్యాపీనెస్గా ఉండాలి.
హ్యాపీనెస్ అనేదాన్ని మనం కనుక అందరం పంచుకోవాలంటే పాస్ట్ని మర్చిపోవాలి, ప్రజెంట్ని ఎంజాయ్ చేయాలి, ఫ్యూచర్ని తలుచుకోకుండా ఉండాలి. ఇంతకుముందు ఇల్లు అనేది ఉంటే ఒకే డిజైన్తో అలాగే ఉండేవాళ్ళం. ఈరోజు సో మెనీ డిజైన్స్, సో మెనీ ఇంటీరియర్ మేకప్ చేసి మనం ఇంట్లో ఉన్నంతసేపు కూడా చాలా ప్లెజెంట్గా ఉండేదానికి వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. పూర్తిగా పతనమైన సత్యం కంప్యూటర్స్ను 100 రోజుల్లో తిరిగి గాడిలో పెట్టడం టీఎన్ మనోహరన్, డైరెక్టర్లు, ఉద్యోగుల ఘనతేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. టీఎన్ మనోహరన్ రచించిన అగాధంలోంచి ఆకాశంలోకి 100 రోజుల్లో సత్యం విజయం పుస్తకాన్ని వెంకయ్య నాయుడు ఆవిష్కరించాడు. భారతీయ మేధస్సు ప్రపంచాన్ని నడిపిస్తుందని ఆయన తెలిపారు. వారసత్వంగా భారతీయులకు వచ్చే తెలివితేటలు అసాధ్యాలను సుసాధ్యం చేయగలవన్న వెంకయ్య దీనికి ఉదాహరణలే సత్యం కంప్యూటర్ విజయమని చెప్పారు. సత్యం కంప్యూటర్స్ నిలబడడంలో ఆనంద్ మహీంద్రా పాత్ర కూడా ఎంతో కీలకమని ఆయన తెలిపారు. అనేక ప్రముఖ బహుళజాతి సంస్థలకు చైర్మన్లుగా, సీఈఓలుగా మన దేశస్తులు, మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఉన్నారంటే దానికి కారణం skill development should be one of the top priorities of the government. Rightfully so, the present government, the Prime Minister who believes in, President Bhai Modi always says reform, perform and transform. ఈ పడి లేచిన కెరటం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే పడి లేచిన కెరటం మనం చదువుతూ ఉంటాం. అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఆ విజయం ఎలా ఉంటుందో, వైఫల్యం అంచు నుంచి వచ్చిన విజయం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి. కార్పొరేట్ ప్రపంచం లోతుంది సరళమైన భాషలో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం చదవాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఉత్తర కొరియా తన ఆయుధ బలాన్ని ప్రదర్శించింది. అణుసామర్థ్యం కలిగిన బహుళ రాకెట్ వ్యవస్థలతో సైనిక డ్రిల్స్ నిర్వహించింది. రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపంలో బాలిస్టిక్ క్షిపణులతో విన్యాసాలు చేసింది. ఆ దృశ్యాలను కిమ్ సర్కార్ విడుదల చేసింది. పదుల సంఖ్యలో వరుసగా ఏర్పాటు చేసిన క్షిపణులు ఏకకాలంలో నిప్పులు ఎగజిమ్ముతూ లక్ష్యం వైపు దూసుకెళ్తున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. దక్షిణ కొరియాపై ముందస్తు దాడులకు ఏమాత్రం వెనుకాడబోమని ఈ విన్యాసాల ద్వారా చాటినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించింది. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో డివైడర్ని ఢీకొని 2 విద్యార్థులు మృతి చెందారు. ఉప్పల్కు చెందిన నవీన్, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన హరీష్ చౌదరి గచ్చిబౌలిలోని గౌలిదొడ్డిలో నివసిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున విప్రో సర్కిల్ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొందని స్థానికులు తెలిపారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే 2 మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు ప్రభుత్వం జీతాలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులకు 25,000 కోట్ల మేర జీతాలు చెల్లించాల్సినవి ఉన్నాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పింఛన్దారులు ఐక్యవేదిక చైర్మన్ సూర్యనారాయణ ఆరోపించారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఎలా చెల్లిస్తుందోనని ఉద్యోగులందరిలో ఆందోళన నెలకొందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, ఉద్యోగులు, పింఛన్దారుల్లో అనుమానాలను తీర్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల ముందు ఉద్యోగులు కొత్తగా తమకైనా మరింత మెరుగైన సంక్షేమం కోసం డిమాండ్లు పెట్టేటువంటి కాలం పూర్వం రోజుల్లో ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఆల్రెడీ పేరుకుపోయిన డిమాండ్లు పరిశీలిస్తే చాలు మహాప్రభు, మా జీతం మాకు 1వ తారీఖు ఇస్తే చాలు మహాప్రభు అనే పరిస్థితికి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులను తీసుకొచ్చేసింది ప్రభుత్వం ఆల్రెడీ. సో ఆల్రెడీ పేరుకుపోయిన 25,000 కోట్ల ఆర్థిక బకాయిలు చెల్లింపు అనేదే ప్రధానమైన సమస్యగా ఇటు ఉద్యోగులకి, అటు ఏర్పడే ప్రభుత్వానికి ఒక టెస్టింగ్ సమస్యగా మారుతుంది అనేటువంటిది మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఈ సిపిఎస్ అంశం ఒక సంక్లిష్టమైనటువంటి అంశం ఉన్నది. దీనికి ఒక తార్కికమైన ముగింపు పలకాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. విలేజ్ వార్డ్ సెక్రటరియట్ వ్యవస్థని ఆర్టీసీ ప్రభుత్వం విలీనం చేసిన దాన్ని స్థిరీకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్ఎంఆర్ కంటింజెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో 25/11/93కు ముందు నుంచి పనిచేస్తున్న వాళ్ళందరినీ రెగ్యులేట్ చేయడం అనేది ఆల్రెడీ కసరత్తు రాష్ట్ర శాసనసభలో చట్టం చేశారు. అయితే నిబంధనలో చట్టంలో ఓపెన్గా ఉంచారు. నిబంధనలో నియంత్రణ పెట్టినందువల్ల 1,00,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే కేవలం 10,000 మందికి మాత్రమే అర్హత వచ్చే రకమైనటువంటి విధానం ఉంది. కాబట్టి అదొక ప్రధానమైన సమస్య. అది ఆల్రెడీ శాసనసభ ఆమోదించిన చట్టం. కాబట్టి ఈ రకంగా ఇప్పటికే సంవత్సరాల తరబడి పేరుకుపోయిన సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీటి పరిష్కారమే ప్రధానమైన ఎజెండాగా రేపు మారుతుందని మేము అభిప్రాయపడతాము.
మనుషులను అతలాకుతలం చేసిన పలు వైరస్లు ఇప్పుడు పక్షులను సైతం వదిలిపెట్టడం లేవు. మరో కొత్త రకమైన ఏవియన్ ఇన్ఫ్లుయెంజా బర్డ్ ఫ్లూ అనే వైరస్ సోకి పక్షులు, కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఏవియన్ ఇన్ఫ్లుయెంజాను బర్డ్ ఫ్లూ పట్ల రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వైరస్ లక్షణాలతో చనిపోయిన పక్షులు, కోళ్ల సమాచారాన్ని పశుసంవర్ధక శాఖకు అందించాలని ఆదేశాల్లో పేర్కొంది. పక్షులు, కోళ్లలో కనిపించే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా బర్డ్ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. పక్షులు, కోళ్లు ఏవైనా అసాధారణంగా చనిపోతే పశుసంవర్ధక శాఖకు సమాచారం అందించాలని తెలిపింది. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా సంకేతాలు, లక్షణాలపై ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ప్రైవేట్ ప్రాక్టీషనర్లందరికీ అవగాహన కల్పించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. పౌల్ట్రీ ఫామ్లలో సమగ్ర భద్రతా అంచనాలను సిఫార్సు చేసింది. పక్షులు, దేశీయ కోళ్ల మధ్య సంబంధాన్ని నిరోధించే చర్యలు అమలు చేయాలని కోరింది. నివారించే చర్యల గురించి ప్రజలకు తెలియజేయాలని రాష్ట్రాలకు సూచించింది. తగినంత సంఖ్యలో యాంటీవైరల్ మందులు, పీపీఈ, మాస్కులు మొదలైన వాటిని నిల్వ చేయడం వంటి అన్ని నివారణ చర్యలకు సిద్ధంగా ఉండాలని చెప్పింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ శాఖ మే 25న సంయుక్తంగా ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, మహారాష్ట్రలోని నాగ్పూర్, కేరళలోని అలప్పుజ, కొట్టాయం, పనంతింతిట్ట జిల్లాలతో పాటు జార్ఖండ్లోని రాంచీ పౌల్ట్రీలలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వ్యాప్తిని నివేదించబడింది. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలిపింది. ప్రజలకు వ్యాపించే సంభావ్యత అధికంగా ఉన్నందున ఈ సంక్రమణ వ్యాప్తిని నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని పేర్కొంది. పార్లమెంటు ఎన్నికల ప్రచారం అభ్యర్థులకు, ఆయా రాజకీయ పార్టీలకు సుదీర్ఘకాలం అయితే ఫలితాల కోసం 19 రోజుల పాటు ఎదురుచూసే పరిస్థితులు మరో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈవీఎంలలో తీర్పు నమోదవడంతో ప్రజలు ఎటువైపు ఓటేశారని అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇవాళ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడనుండడంతో ఈ టెన్షన్ నుంచి కొంతమందికి కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉండనుంది. చివరి రౌండ్ పోలింగ్ ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలతో అభ్యర్థుల్లో మరింత టెన్షన్ నెలకొంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాల కోసం వేచి చూస్తున్న అభ్యర్థుల టెన్షన్ పీక్కు చేరింది. ఒకవైపు ప్రజలు ఎటువైపు ఓటు వేశారన్నది ఉత్కంఠగా ఉండగా, చివరి రౌండ్ పోలింగ్ ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించకూడదన్న కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన అభ్యర్థులను మరింత ఉత్కంఠకు తెరలేపింది. రాష్ట్రంలోని 17 లోక్సభ, ఒక అసెంబ్లీ స్థానానికి ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు ఎగ్జిట్ పోల్స్ పైనే అందరి దృష్టి ఉంది. సాధారణంగా పోలింగ్ రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతాయి. దీంతో సర్వే సంస్థల అభిప్రాయ సేకరణ విస్తృతంగా జరగదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పోలింగ్కు ముందు, తర్వాత సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరించి అంచనాను రూపొందిస్తారు. ఈసారి అందుకు భిన్నంగా సర్వే సంస్థలకు 2 వారాలకు పైగా సమయం దొరికింది. పోలింగ్కు అనంతరం ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు విస్తృత సర్వే నిర్వహించారు. ఇందుకోసం చాలా సంస్థలు సర్వేను చాలా కాలంగా కొనసాగించాయి. ఈసారి ఫలితాలు మరింత పక్కాగా ఉంటాయని భావిస్తున్నారు. మొత్తానికి ఎన్నికల తర్వాత చల్లబడ్డ రాజకీయ వాతావరణం ఎగ్జిట్ పోల్స్తో మళ్లీ వేడెక్కనుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిరిసిల్ల రోడ్డు వద్ద గల ఓ ఇనుప సామాను దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రోడ్డు ఊడ్చి చెత్తను పోగు చేసి నిప్పిపెట్టడంతో ఆ మంటలు ఇనుప సామాను దుకాణానికి అంటుకున్నాయి. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సుమారు 4 గంటల పాటు దుకాణంలో భారీగా మంటలు చెలరేగడంతో మంటలను ఆర్పేందుకు సిబ్బంది పెద్దగా శ్రమించారు. ఖమ్మం నగరంలో 2 రోజులుగా ఎండ తీవ్రత 43 డిగ్రీలకు పైగా నమోదవుతూ నిప్పిల కొలిమిని తలపిస్తోంది. దీంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అత్యవసరమైతే తప్ప జనం అడుగు బయట పెట్టడం లేదు. నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో రోడ్లన్నీ నిర్మాషంగా మారిపోయాయి. బయటకు వచ్చిన వారు ఎండకు ఉపశమనం పొందేందుకు సోడాలు, జ్యూస్లు తాగుతూ సేద తీరుతున్నారు. యాపిల్స్ నుంచి ఎయిర్పోర్ట్ల వరకు పలు వ్యాపారాలలో ఉన్న అదానీ గ్రూప్ గత ఆర్థిక సంవత్సరంలో 30,767 కోట్ల నికర లాభం గడించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన 19,833 కోట్లతో పోలిస్తే 55% పెరిగింది. వచ్చే 10 ఏళ్లలో $90 బిలియన్ క్యాపెక్స్ చేస్తామని రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. హిడెన్బర్గ్ రిపోర్ట్ దెబ్బకు కుదేలైన అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు ఆ తర్వాత నెమ్మదిగా కోలుకున్నాయి. 2023-24లో అప్పులు, తనఖాల్లో ఉన్న ప్రమోటర్ల వాటాన్ని తగ్గించుకోవడం, కీలకమైన బిజినెస్లపై ఫోకస్ పెట్టడం వంటి స్ట్రాటజిక్ నిర్ణయాలను అదానీ గ్రూప్ తీసుకుంది. ఈ గ్రూప్ నికర లాభం గత 5 ఏళ్లలో ఏడాదికి సగటున 54% చొప్పున పెరగడం విశేషం. అదానీ గ్రూప్ రెవెన్యూ గత ఆర్థిక సంవత్సరంలో 6% తగ్గినా ఇబిటా మాత్రం 40% పెరిగి 66,244 కోట్లకు చేరుకుంది. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.